నమస్కారమండి, మీ పోచయ్య. ఈరోజు నేను మన కర్నూలు సిటీని ఒక కొత్త కోణంలో మీకు చూపించబోతున్నాను. నేను బొమ్మలు గీయడానికి ఇక్కడికి వచ్చాను, కానీ మన కర్నూలు అందాలు చూస్తుంటే మీకు కూడా చూపించకుండా ఉండలేకపోతున్నాను. ఈ వీడియోలో కొండారెడ్డి బురుజు కోట వైభవాన్ని, ఓర్వకల్లు రాక్ గార్డెన్ వింతల్ని మరియు మన తుంగభద్ర నది తీరాన్ని చాలా సరదాగా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో సుమారు 8 నిమిషాల పాటు సాగుతుంది. మీరు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా చివరి వరకు ఎంజాయ్ చేస్తారు, కాబట్టి లాస్ట్ వరకు చూడండి. కర్నూలులో ఎంతో ప్రసిద్ధి చెందిన కొండారెడ్డి బురుజును చూడటానికి వచ్చాం. మీరు ఇక్కడికి రావాలనుకుంటే కర్నూలు బస్టాండ్ నుండి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఆటోలో 5 నిమిషాల్లో వచ్చేయచ్చు. ఒకవేళ రైల్వే స్టేషన్ నుండి రావాలంటే 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సిటీ బస్సులు లేదా ఆటోలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఈ కోట ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పర్యాటకుల కోసం తెరిచి ఉంటుంది. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చూడటానికి ఎటువంటి టికెట్ ప్రైజ్ లేదు. ప్రవేశం పూర్తిగా ఉచితం. ఇక లోపలికి నడుస్తుంటే 16వ శతాబ్దపు విజయనగర సామ్రాజ్య వైభవం, గద్వాల వీరుడు కొండారెడ్డి ప్రాణత్యాగం చేసిన ఆ చారిత్రక ప్రదేశం మనల్ని ఏదో తెలియని ఉద్వేగానికి గురిచేస్తుంది. ఒక్కసారి ఆ గోడలను చూడండి. ఎర్రటి ఇసుకరాళ్లతో ఎంత పటిష్టంగా నిర్మించారో. ఒక ఆర్టిస్టుగా నాకు ఇక్కడి శిల్పాలు అద్భుతమైన కళాఖండాల్లా కనిపిస్తున్నాయి. ఇక్కడి నుండి కింద భూగర్భంలో 52 కిలోమీటర్ల దూరం గద్వాల కోట వరకు రహస్య సొరంగం ఉండేదట. ఇప్పుడు మనం ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్దాం. ఇక్కడి నుండి చూస్తే మొత్తం కర్నూలు నగరం ఒక అందమైన పెయింటింగ్లా కనిపిస్తోంది. చరిత్రను, కళను ఆస్వాదిస్తూ ఇప్పుడు మనం బయటకు వచ్చేస్తున్నాం. ఈ అనుభవం మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వీడియో బాగుందా? లైక్ కొట్టండి ప్లీజ్, లైక్ కొట్టండి. మరిన్ని వీడియోలు తీస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఉన్నది కర్నూలు జిల్లాలోని అద్భుతమైన ఓర్వకల్లు రాక్ గార్డెన్లో. ఇక్కడ అడుగుపెట్టగానే ప్రకృతి తన చేతులతో చెక్కిన అద్భుత శిల్పకళ ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక ఆర్ట్ వ్లాగర్గా నేను వ్యక్తిగతంగా చూసి చెబుతున్నాను. ఇక్కడి ప్రతి రాయి ఒక వింత ఆకృతితో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. మీరు ఇక్కడికి రావాలనుకుంటే కర్నూలు బస్సు స్టాండ్ నుండి 30.5 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుండి 31.6 కిలోమీటర్లు మరియు ఎయిర్పోర్ట్ నుండి కేవలం
7.6 కిలోమీటర్ల దూరంలో NH-40 హైవే మీదుగా సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడ టికెట్ ధర పెద్దలకు సుమారు 30 రూపాయల లోపే ఉంటుంది. ఇక్కడి రాళ్లు సహజ సిద్ధంగా ఏర్పడినవే అయినా ఎవరో గొప్ప శిల్పి చెక్కినట్టుగా ఉండటం వల్లే ఇక్కడ బాహుబలి లాంటి భారీ సినిమాల షూటింగ్స్ జరిగాయి. కొండల మధ్య నడుస్తూ ఆ అద్భుతమైన వ్యూ పాయింట్స్ చూస్తుంటే కలిగే అనుభూతి వర్ణనాతీతం. ఫోటోగ్రఫీకి, ప్రకృతి అందాలను ఎంజాయ్ చేయడానికి ఈ ప్రదేశం అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన చోటు ఇది. సూపర్ ఉంది. ఇక్కడ మధ్యాహ్నం ఎండ ఉండడం వల్ల ఎవరైతే రాలేదు, నేనైతే ఒక్కనే ఉన్నాను. పర్లేదు, నాకైతే కొంచెం భయంగా ఉంది. ఓకే పర్లేదు, బాగుంది, సూపర్, ఎంజాయ్. లైక్ కొట్టండి వీడియోకు ఫ్రెండ్స్, లైక్ కొట్టండి. సో ఫ్రెండ్స్, ఇది మన కర్నూల్ సిటీ ముచ్చట్లు. ఈ నగరాన్ని మీ కళ్లతో చూపిస్తున్నంతసేపు నేను ఏదో కొత్త లోకాన్ని చుట్టి వచ్చినంత ఆనందంగా అనిపించింది. ఇక్కడి కోటల గంభీరత, ఆ రాళ్ల వెనుక దాగున్న కథలు, ఇవన్నీ నా మనసులో ఎప్పటికీ ఒక తీపి జ్ఞాపకంగా ఉండిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని, మీ మనసుకి చేరువయ్యిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఈ చిన్న ప్రయత్నాన్ని, మన ఛానల్ని మీ సొంతం అనుకుని గుండెల్లో పెట్టుకున్న మీ అందరికీ పేరు పేరునా నా కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి నాకు చెప్పండి. మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి. అలాగే మన కర్నూలు గొప్పదనం అందరికీ తెలిసేలా మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయగలను. మన ప్రయాణంలో తోడుగా ఉండటానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ పోచెయ్య. మళ్ళీ ఇంకో అందమైన వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.